నాకు బాగా తెలిసిన వాళ్ళు, నన్నే పక్కదారి పట్టించిన వాళ్ళు, నాతోని నటించిన వాళ్ళు, నన్నే బోల్తా కొట్టించాలి అనుకున్న వాళ్ళు, చివరికి వాళ్ళు తీసిన గోతిలో వాళ్లే పడబోతున్నారు. ఎవరో చెప్పండి సార్. చెప్తానాగి, వెయిట్ అండ్ సీ. ఎవరై ఉంటారబ్బా? ఏమైంది చారుకేశా? ఎవరు చేశారో తెలిసిందా? అది అమ్మాయి గారు. చెప్పు చారుకేశా, ఆయన చేశారు కదా? లేదండి, నిన్న రాత్రి సార్ ఒక స్టార్ హోటల్లో ఫారెన్ డెలిగేట్స్తో మీటింగ్లో ఉన్నారు. ఒక ప్రాజెక్ట్ ఫైనల్ చేయడం కోసం లేట్ నైట్ వరకు డిస్కస్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్తో సహా తెలుసుకున్నాను. మరి అన్నయ్య చేశాడా? అభిబాబు కూడా కాదండి. పాపం నిన్న రాత్రి అంతా ఆయన మన ఫ్యాక్టరీలోనే ఉన్నారు. ఒక పెద్ద మిషన్ పాడైపోతే రిపేర్ చేయిస్తూ ఉన్నారు. అనవసరంగా ఇద్దరిని అనుమానించాం. శశిని ఎవరు కిడ్నాప్ చేశారో ఏమో తెలియడం లేదో. లోపలికి పదండి, లేకపోతే కిడ్నాప్ మనమే చేశామని ఇంట్లో వాళ్ళంతా అనుకుంటారు. నడవండి. అన్నయ్య చేయలేదు, ఆయన చేయలేదు, తను చేయలేదు అని పిన్ని చెప్తుంది. ఏసీపీ సార్ కూడా కన్ఫర్మ్ చేశారు. మరి ఇంకెవరు చేసినట్టు? అదే అర్థం కాకుండా ఉంది అమ్మాయి గారు. పోనీ శశి గారే ఆవిడంతటా ఆవిడే వెళ్ళిపోయారనుకున్నా ఈ పాటికి ఆవిడ కాల్ చేసి ఉండేవారు. చంద్రిక, వీళ్ళు కూడా మనలాగే ఎవరు కిడ్నాప్ చేశారో తెలియక జుట్టు పీక్కుంటున్నారో. కాలర్ పట్టుకుని కొట్టుకోవాల్సిన వాళ్ళు ఎక్కడికి వెళ్లారో? ఎవరు? ఆ అభిగాడు శానికేగాడా? హలో ఏసీపీ గారు. అమ్మ దివ్య, నేను ఒక లొకేషన్ షేర్ చేస్తాను, అక్కడికి వచ్చేయండి. ఎందుకు సార్? కిడ్నాప్ చేసింది ఎవరో తెలిసింది. ఫోన్లో కాకుండా డైరెక్ట్గా మాట్లాడుకుందాం. అవునా సార్, ఇప్పుడే బయలుదేరతాను. సరేమ్మా. చారుకేశా, శశిని ఎవరు కిడ్నాప్ చేశారో ఏసీపీ గారికి తెలిసిపోయిందంట. పదండి అమ్మాయి గారు. పద. చంద్రిక, ఆ ఏసీపీ మామూలుడు కాదు. మనం కనిపెట్టలేని విషయాన్ని తను కనిపెట్టేశాడు. అతనికి మనకు తేడా లేదు. తను పోలీస్ ఆఫీసర్, మనము మామూలు మనుషులం. సరే గాని ఈ విషయాన్ని నిత్యకు ఫోన్ చేసి చెబుదామా? ఇంట్లో ఉండి ఏం చేస్తాం? నిత్య దగ్గరికి వెళ్ళి చెప్దాం. పదండి. ఏంటి మళ్ళీ వచ్చారు? శశిని కిడ్నాప్ చేసిండెవరు ఆ ఏసీపీ ఇళయరాజాకి తెలిసిపోయిందంటమ్మా. వాట్? చెప్పండి సార్, శశిని ఎవరు కిడ్నాప్ చేశారు? గెస్ట్ చేయండి, చూద్దాం. మీరు కాదు, నేను కాదు. అభిబాబు కాదు, చాణక్య సారు కాదు. ఎవరో చెప్తే మీరిద్దరు షాక్ అవుతారు. మాకు కూడా షాకింగ్గా ఉందమ్మా. మనకి తెలియంది ఆ ఏసీపీకి ఎలా తెలిసింది? వాడు పోలీసోడు కదా, ఆ బుర్రతో ఆలోచించుంటాడు. నా పోలీస్ బుర్రకు పని చెప్పకుండా కాసేపు బ్లైండ్గా ఆలోచించాను. అందుకే
అసలు దోషి ఎవరో కనిపెట్టలేకపోయాను. ఇంతకీ కిడ్నాప్ చేసింది ఎవరు సార్? ఎవరు కిడ్నాప్ చేశారో తెలుసుకోవాలని చాలా టెన్షన్గా ఉందమ్మా. నాకు అలాగే ఉంది. అయినా మీరు వాళ్ళని ఫాలో చేయకుండా నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ముందు నీకు చెప్పాలని వచ్చావమ్మా. నాకు చెప్పడం ఇంపార్టెంట్ కాదు. కిడ్నాప్ చేసింది ఎవరో తెలుసుకుని చెప్పుంటే బాగుండేది. చెప్పండి సార్, శశిని ఎవరు కిడ్నాప్ చేశారు? ఇంకెవరు? మీ పిన్ని నిత్యా శ్రీనివాస్. ఒకవేళ అటు తిప్పి ఇటు తిప్పి దివ్య చారి కేసులకు ఇళయరాజా నీ పేరు మా పేరులో చెబితే? నేను కాదని తనకి తెలుసు. ఎందుకంటే నిన్నంతా వాడు నా పక్కనే ఉన్నాడు. అందుకే నాకు డౌట్ రాలేదు. కానీ బాగా ఆలోచిస్తే తనకే అవసరం ఉందని నాకు అనిపించింది. ఐ మీన్, చాణక్యకి అభికి ఈ రకంగా గొడవ పెడితే తను లాభపడుతుందిగా. ఇప్పుడే వెళ్ళి పిన్ని సంగతి తేలుస్తాను. దివ్య ఆగు. నాది డౌట్ మాత్రమే, తనే చేసిందని కన్ఫర్మ్గా చెప్పలేను. మీరు చెప్తున్నారు కదా సార్, ఇంకా కన్ఫర్మ్ చేసుకోవాలా? మనం పూర్తిగా తెలుసుకోకుండా వెళితే నిత్యకి డౌట్ వచ్చి శశిని ఏమైనా చేయొచ్చు. అదే పక్కా ఇన్ఫర్మేషన్తో వెళితే నిత్య ఏం చేయడానికి వీలు లేకుండా తనని లాక్ చేసి శశిని సేవ్ చేయొచ్చు. అయితే ఏం చేద్దామంటారు సార్? పిన్నినే శశిని కిడ్నాప్ చేసింది అని కన్ఫర్మ్ గా ఎలా తెలుసుకునేది? దానికి ఒక దారి ఉందమ్మా, నేను చెప్తాను, అలా ఫాలో అవ్వండి. ఒళ్ళంతా పులిసిపోయింది. దెబ్బలు తింటే తిన్నాను గాని మా మేడం గారికి మాత్రం ద్రోహం చేయలేదు. అయినా మన నుంచి నిజం రాపడ్డం ఆ బ్రహ్మదేవుడికి కూడా సాధ్యం కాదు. ఈ తొక్కలో ఏళయరాజాలు బొబ్బిల రాజాలు మనకెంత? బోర్డుపై పేర్లు రాసి పద్మవ్యూహం సాధించేవాళ్ళగా ఏదో పోజులు ఒకటి ఏమీ సాధించలేకపోయాడు. వాట్ మిస్టర్ నాగే, అదే ఏం చేస్తున్నావు? ఇంకేం చేస్తున్నాను సార్, మీరు కొట్టిన దెబ్బలు తలుచుకుంటున్నాను. అయ్యో, తలుచుకోవడం ఎందుకు? ఖాళీగా ఉన్నట్టున్నా ఇంకో రౌండ్ వేయమంటావా? వద్దు సార్, ఇప్పటికే చచ్చిపోయేలా ఉన్నాను. ఏయ్, ఏంటే మరీ అంత డెలికేట్ అయితే ఎలా నువ్వు? పోను పోను ఇలాంటి 3rd డిగ్రీలు చాలా ఉంటాయి. సార్ మీకు దండం పెడతాను, నన్ను కొన్నాళ్ళు బతకనివ్వండి. సార్ ఇంతకీ ఆ కిడ్నాప్ ఎవరో తెలిసిందా? నేను ఆ ప్రయత్నంలోనే ఉన్నాను. మీ మేడం చెప్పినట్టు అభి అయి ఉంటాడా? అబే కాదు సార్. పోనీ చాణక్య అయి ఉంటాడా? సొంత చెల్లెల్ని ఎందుకు కిడ్నాప్ చేస్తాడు సార్? పౌడర్ ప్రసాద్ చంద్రకాయ ఉంటారా? వాళ్ళు అవుట్డేటెడ్ విలన్స్ సార్. ఏహే, వాళ్ళు కాదు వీళ్ళు కాదు. కొంప తీసి నువ్వు చేసావా ఏంటి? సార్ నాకు దొంగతనం చేయడమే చేత కాదు సార్, అలాంటిది కిడ్నాప్ ఎలా చేస్తాను సార్? అయితే మీ మేడమే చేసి ఉంటది, నాకు తెలుసు. ఆవిడ చెయ్యలేదు అని మీరే చెప్పారు కదా సార్. ఓ, కదా? చారుకేశ, అంతా కరెక్ట్ గా ఉంది కదా? యాజ్ ఇట్ ఈస్ గా మీ పిన్ని గారిలా ఉన్నారండి, ఎవ్వరికీ డౌట్ రాదు. సరే, నేను వెళ్ళొస్తాను. అవును, మీ మేడం ఎక్కడ? ఏదో పనుందని బయటికి వెళ్ళారు సార్. అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నారు. ఓ, వచ్చేసావా? నాగభూషణం మేడం, ఆయనతో ఏంటి మాటలు? శశి మేడంని ఎవరు కిడ్నాప్ చేశారో మాట్లాడుకుంటున్నాం మేడం. నీతో మాట్లాడాలి, లోపలికి రా. నాతో ఏం మాట్లాడతారబ్బా? రా.
కూతురా మేడం. సార్ మా మేడం గారితో పర్సనల్గా మాట్లాడాలి సార్. వెళ్ళొస్తాను. ఆల్ ద బెస్ట్. ఆల్ ది బెస్టా? ఎందుకురా? ఎందుకైతే నాకెందుకు. థ్యాంక్ యూ సార్, వస్తాను. చెప్పండి మేడం. ముందు డోర్ వై. ఒక్క నిమిషం. అతనితో ఏం మాట్లాడుతున్నావు? కంగారు పడకండి మేడం, అతనితో నేను ఏ విషయం చెప్పలేదు. ఏ విషయం అంటే? శశిని ఎవరు కిడ్నాప్ చేశారు అని ఆయన చాలా గుచ్చుగుచ్చి అడిగాడు మేడం. వాళ్ళు చేశారా వీళ్ళు చేశారా అని పేర్లతో సహా అడిగారు. మనమే చేసినట్టు ఆయనతో చెప్పలేదు మేడం. మనం శశిని కిడ్నాప్ చేశామా? అర్థమైంది మేడం. మనమే శశిని కిడ్నాప్ చేసినట్టు మనం కూడా చెప్పుకోకూడదు అని అనుకున్నాం కదా. పర్వాలేదులే, ఇక్కడ నేను నువ్వేగా ఉన్నాం, చెప్పుకోవచ్చులే. అవును, ఇంతసేపు ఎక్కడికి వెళ్ళారు మేడం? ఓ, శశిని చూడ్డానికి మన పాత గెస్ట్ హౌస్కి వెళ్ళారా? అంటే శశిని ఓల్డ్ గెస్ట్ హౌస్ లో దాచారన్నమాట. శశి అక్కడ ఉన్నట్టు ఎవరికి డౌట్ రాలేదు కదా మేడం? ఎందుకు డౌట్ వస్తుంది? నీకు నాకే కదా తెలుసు. మనం ఎవరికైనా చెప్తామా ఏంటి? ఎందుకు చెబుతాం మేడం? ఒకవేళ మీరు చెప్పినా నేను మాత్రం అస్సలు చెప్పను. శశిని మనమే కిడ్నాప్ చేసినట్టు, మన పాత గెస్ట్ హౌస్ లో దాచినట్టు చచ్చినా ఎవరికి చెప్పను. థ్యాంక్ యూ నాగభూషణం, చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. వాల్యుబుల్ ఇన్ఫర్మేషనా? అదే విలువైన మాట అన్నావు అంటున్నాను. ఈ ప్లాన్ ఫినిష్ అయ్యాక నీకో మంచి బహుమతి ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. నేను ఇంకా వెళ్ళనా? మళ్ళీ ఎక్కడికి వెళ్తున్నారు మేడం? ప్లాన్ ఫినిష్ చేయడానికి. ఓకే మేడం, ఓకే. మా మేడం నాకు మంచి గిఫ్ట్ ఇస్తానన్నారు. మా మేడంకి నేనంటే ఎంత అభిమానమో. మీ డౌట్ నిజమే సార్. శశిని కిడ్నాప్ చేసింది పిన్ని అని నాగభూషణం చెప్పాడు. శశిని ఎక్కడ దాచిపెట్టారో చెప్పాడా అమ్మా? ఓల్డ్ గెస్ట్ హౌస్ లో ఉందంట సార్. వెరీ గుడ్. నిత్యం నన్నే రాంగ్ రూట్ పట్టించిపోయి తనే అడ్డంగా దొరికిపోయింది. పదండి సార్, వెళ్ళి శశమ్మని విడిపిద్దాం. మీరు వెళ్ళి ఆ పని చేయండి. ఇక్కడ నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. థ్యాంక్ యూ సార్. లెట్స్ గో చారుకేశ. అలాగే అమ్మాయి గారు, వస్తాను సార్. నన్ను కిడ్నాప్ చేసింది. ఈ విషయం తెలియక అన్నయ్య అభి ఎంత గొడవ పడుతున్నారు. వదిన బాధపడుతూ ఉంటుంది. ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకోవాలి. మేడం నాకు ఏ గిఫ్ట్ ఇస్తారు? గోల్డ్ రింగ్ ఇస్తుందా? చైన్ ఇస్తుందా? కాస్ట్లీ వాచ్ ఇస్తుందా? లేక ఏదైనా సైట్ రాసిస్తుందా? ఎస్, మేడం వచ్చేస్తున్నారు. మేడం ఏంటి ఒత్తి చేతులతో వచ్చారు? చేతిలో ఏ గిఫ్ట్ లేదేంటి? పోనీ అడిగితే పోలా? ఏంటి నాగభూషణం? మీరే చెప్పాలి మేడం. ఏం చెప్పాలి? మీ ఇష్టం మేడం. వీడేంటి మెలికలు తిరుగుతున్నాడు? మీరేమిచ్చినా తీసుకుంటాను మేడం. ఏమివ్వాలి? మీ ఇష్టమని చెప్పాను కదా మేడం. మెడలోకి చైన్ ఇచ్చినా, చేతికి వాచ్ ఇచ్చినా, వేలికి రింగ్ ఇచ్చినా, ఉండడానికి ఫ్లాట్ ఇచ్చినా కూడా తీసుకుంటాను. ఎందుకు ఇవ్వాలి?
జీతం ఇస్తున్నాను కదా. అదేంటి మేడం, గిఫ్ట్ ఇస్తానని మీరే అన్నారు కదా. ఎప్పుడు? ఇందాకనే. ఎందుకు? అదే మేడం, శశి విషయం ఎవరికి చెప్పకుండా సీక్రెట్ గా దాచినందుకు. ఆ విషయం ఎవరితోనూ డిస్కస్ చేయొద్దన్నాను కదా. మీతోనే కదా మేడం డిస్కస్ చేశాను. మన మధ్య ఈ రోజు ఆ డిస్కషన్ ఎప్పుడొచ్చింది? ఇందాక మీరు ఇంటికి వచ్చారు, నన్ను పిలిచి డోర్ వేయమన్నారు. ఇళయరాజాకి ఏమైనా చెప్పావా అని అడిగారు. శశిని మనమే కిడ్నాప్ చేశామని ఎవరికీ చెప్పలేదు అన్నాను కదా. రేయ్ నాగభూషణం, మేడం నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నాను. మేడం మీరు ఇప్పుడు వస్తే మరి ఇందాక వచ్చింది? దివ్య నా గెటప్ లో వచ్చి నిజం తెలుసుకున్నట్టుంది. శశిని ఎక్కడ దాచావనేది కూడా తనకు చెప్పేశావా? సారీ మేడం, మీరే అనుకుని మొత్తం వాగేశాను. ఇప్పుడు అది అక్కడికి వెళ్ళి ఉంటుంది. ఫోన్ 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 ఎక్కడ? ఇదిగోండి మేడం, తీసుకోండి. నీది కాదురా, నా ఫోన్ కార్లో ఉంది, వెళ్ళి తీసుకురా. ఓకే మేడం. నువ్వు ఇక్కడే ఉండు చారుకేశ, నేను వెళ్ళి శశిని తీసుకొస్తాను. నేను వస్తాను దివ్యమ్మా. నువ్వు వస్తే వాళ్ళకి డౌట్ వస్తుంది. నువ్వు ఇక్కడే ఉండు. ఏంటి మేడం మళ్ళీ వచ్చారు? దాంతో మాట్లాడాలి. ఎప్పుడొచ్చినా ముందే ఫోన్ చేసి వస్తున్నారు కదా మేడం. మర్చిపోయాను. మిమ్మల్ని ఎవరు ఫాలో చేయలేదు కదా మేడం. లేదు, అర్జెంటుగా దాంతో మాట్లాడాలి. రండి మేడం. మీరెందుకు నన్ను కిడ్నాప్ చేశారు? ఈ విషయం మా అన్నయ్యకి అబ్బికి తెలిస్తే మిమ్మల్ని బ్రతకనివ్వరు. మర్యాదగా నన్ను వదిలిపెట్టండి. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాను. సరే మేడం. మీకు బ్రతకాలనే ఆశుంటే ఇప్పుడే నన్ను మా ఇంటికి పంపించండి. ఆ పనే చేస్తున్నాను. వదినా? ఎస్, నేను నీ వదిన దివ్యనే. వదినా, మనం త్వరగా ఇక్కడి నుంచి బయటపడాలి. పద. మేడం ఏంటి లోపలేవిడ నాకు కాల్ చేస్తున్నారు? హలో మేడం. ఎక్కడున్నావు? రూమ్ బయటే ఉన్నాను మేడం. మీరేంటి ఇక్కడే ఉండి నాకు కాల్ చేశారు? అక్కడున్నది నేను కాదు, నాలో ఉన్న నా అక్క కూతురు దివ్య. దాన్ని తీసుకువెళ్ళడానికి నా వేషంలో వచ్చింది. ఇద్దరిని ఆపేయ్. ఓకే మేడం. పద.
మేడం. ఏమైందా? అంతా అంతా నీ వల్లే నాగభూషణం. నేను పక్కాగా వేసిన ప్లాన్ ని ఆ దివ్య దగ్గర లీక్ చేసి పాడు చేశావు. ఆ శశి తప్పించుకుంది. నేను షూట్ చేసి పారేయాలి. నన్ను క్షమించండి మేడం. మీ అక్కగారు అమ్మాయి అచ్చం మీలాగే ఉండడం వల్ల మోసపోయాను. మీరే అనుకుని ప్లాన్ మొత్తం చెప్పేశాను. నా అక్క బతుకున్నప్పుడు నేను యూజ్ చేసిన ట్రిక్ ని దాని కూతురు నా మీద యూజ్ చేసింది. అంటే గతంలో మీరు కూడా మీ అక్కలాగా వేషం మార్చి మోసం చేశారా మేడం? ఎన్నోసార్లు నేనే అది అని అందరూ నమ్మారు.